హలో మై డియర్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ దిలీప్ కుమార్. మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మనసుని ఎట్లా కంట్రోల్ చేయాలి, నెగిటివ్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు జనరల్గా లైక్ అట్రాక్ట్స్ లైక్, మంచిగా ఆలోచిస్తే పాజిటివ్గా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ జరుగుతుంది. ఇట్స్ వెరీ కామన్ పాయింట్ కదా. అందుకే వెంటనే మనం ఏం చేస్తామంటే పాజిటివ్గా థింక్ చేయాలని చూస్తాం. బట్ నేను నా సెషన్స్లో చెప్పే విషయం ఏంటంటే, డోంట్ ట్రై టు థింక్ పాజిటివ్. ఎందుకంటే మీరు పాజిటివ్గా థింక్ చేసే ప్రయత్నాలు చేశారనుకోండి, అది అది మీది కాదు. మీరు కాసేపు చేస్తారు, ఓకే, కొద్దిసేపు చేయొచ్చేమో, బట్ మీరు జీవితకాలం అలాగే చేసుకుంటూ ఉంటారా? చెప్పండి. మరి ఏం చేయమంటారు అంటే, ముందు మనసుని కంట్రోల్ చేయడం, మనసు గురించి అర్థం చేసుకోండి, నెగిటివ్ని అర్థం చేసుకోండి. మీరు దేన్నైతే అర్థం చేసుకుంటారో అది మీ కంట్రోల్లోకి వస్తుంది. దేన్నైతే మీరు అర్థం చేసుకోరో అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ క్వశ్చన్కి ఆన్సర్ చదువుతున్నాడు, ఆన్సర్ అర్థం కాలే, కష్టమవుతుంది, పిచ్చిలేస్తుంది వాడికి. అర్థమైపోయింది అనుకోండి, ఆనందం వస్తుంది. అండర్స్టాండింగ్ ఇస్ ఎనఫ్. ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఓన్ మైండ్, అండర్స్టాండ్ దట్ నెగిటివిటీ. ఎవరైనా నెగిటివ్గా బాధలో ఉన్నారనుకోండి, బట్ భయంతో ఉన్నారనుకోండి, కావాల్సింది వాడిని కంట్రోల్ చేయడం కాదు, వాడిని అర్థం చేసుకోవాలి. వాడిని అర్థం చేసుకుంటే వాడు మారుతాడు ఆటోమేటిక్గా. ఓకే. సో మరి ఓకే, ఇదేదో బాగానే ఉంది. అర్థం చేసుకోవడం అనేది, అండర్స్టాండింగ్ ఇస్ ద కీ టు ఎలిమినేట్ ఆల్ నెగటివిటీ ఫ్రమ్ యువర్ మైండ్ నుంచి కావచ్చు, ఫ్రమ్ ది సొసైటీ నుంచి కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు. ఓకే. అంతేగాని దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తూ అలా నెగటివిటీని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరు మరింత నెగిటివ్లోకి జారిపోతారు. క్లాస్ రూమ్లో 40 మంది పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి వచ్చిన టీచర్ కోపంగా మారుతుంది, తిట్టడం మొదలు పెడుతుంది. అంటే తను దేన్నైతే కంట్రోల్ చేయాలనుకుంటుందో దాంట్లోకి మళ్ళీ ఆ ట్రాప్లో పడిపోయింది, తను కూడా కోపం తెచ్చుకుంటుంది కదా. ఇది వర్కౌట్ కాదు. కంట్రోల్ చేయడం అనేది నిజంగా మిమ్మల్ని మరింత కఠినంగా, మరింత క్రూరంగా, మరింత చెత్తగా, మరింత నెగిటివ్గా చేస్తారు. సో ఇప్పుడు మీ మనసులో ఆలోచనలు వస్తున్నాయనుకోండి, నెగిటివ్ థాట్స్, రాకూడని ఆలోచనలు వస్తున్నాయనుకోండి, ఏం చేయాలి, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ ఎవరైతే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలనుకున్నా, మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని స్పీడప్ చేసుకోవాలనుకున్నా, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అన్నట్టు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని, ఎవరైతే మనసుని కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేస్తేనే అనుకున్నాన్ని సాధిస్తామని ఎవరైతే చెప్తూ ఉంటారో, నెగిటివ్ని కంట్రోల్ చేయాలని చెప్తూ ఉంటారో, కేవలం ఈ ఒక్క మాట మాత్రమే చెప్తూ నెగిటివ్ని రానియకండి, కాదు లేదు అనే పదాలు వాడకండి. నేను విన్నాను, కొంతమంది నాకు ఫోన్ చేసి, కొంతమంది కొన్ని సెషన్స్కి అటెండ్ అయ్యారట, నాతో మాట్లాడుతున్నప్పుడు కాదు అనొద్దు కదా, లేదు అనొద్దు కదా అని అంటున్నారు. ఎందుకు అనొద్దండి? మీరు అనండి, స్వేచ్ఛగా అనండి. మీ మనసులోకి ఏదొస్తే దాన్ని మాట్లాడండి అని అన్నప్పుడు, లేదండి ఇట్లా అనొద్దని నాకు క్లాస్లో చెప్పారు అంటే ఏం జరుగుతుంది? మీరు ఇప్పుడు మీరు బయటికి అన్నంత మాత్రాన ఏం జరుగుతుంది? ఆల్రెడీ లోపల ఉన్నది కదా. మీ లోపల ఉన్నదాన్ని బట్టే మీ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో మీరు బయటికి అంటే ఏంటి, అనకపోతే ఏంటి? వాట్ ఈస్ ఇన్సైడ్ దట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్. ఓకే. కనీసం అలా బయటికి అన్నప్పుడు అది రిలీజ్ అన్న అయిపోతుంది కదా. సో ఇటువంటి పిచ్చి పిచ్చి అంటే నమ్మకాలు పెట్టుకోదు. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని డీప్గా అర్థం చేసుకోకపోతే ఇతరులు చెప్పిన విషయాల మీద ఆధారపడుతూ కండిషన్గా తయారవుతూ ఉంటుంది. అది మనల్ని మరింత సమస్యల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఎవరైనా నెగిటివ్ని కంట్రోల్ చేయండి, నెగిటివ్ని రానియద్దు, కంట్రోల్ చేద్దాం చెప్తున్నారంటే దయచేసి వాళ్ళకి ఆ డెప్త్ ఇంకా లేదని అర్థం. ఓకే, ఐఎమ్ సారీ టు సే దిస్. వాళ్ళని తక్కువ చేయడం గురించి కాదు ఇక్కడ నేను మాట్లాడుతున్నది. ఏంటంటే need to understand very deeply so that you can manifest your things and everything very easily and effortlessly. Okay, సో ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, నేను దీన్ని మొదట తెలుసుకున్నప్పుడు నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందండి. ఏంటంటే మీరు లేని దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? మనసు అనేది లేదు, నెగిటివ్ అనేది లేదు, ఇట్స్ ఇల్యూషన్, అదొక భ్రమ. అప్పుడు నాకు వచ్చింది ఏంటంటే, భ్రమ ఏంటండి, నాలో నెగిటివ్ థాట్స్ నాకు తెలుస్తున్నాయి, నేను ఫీల్ అవుతున్నాను, అట్నే అనిపిస్తుంది, కానీ అది లేదు. మై గురు టోల్డ్ దిస్. నేనేమో కన్ఫ్యూజన్లో పడిపోయినా. లేకపోవడం ఏంటి, మీరు ఏం మాట్లాడి ఉండి నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా కదా, అదే అట్లా అయినట్టు అనిపిస్తుంది, కానీ అది లేదు అని. అప్పుడు తను ఈ ఎగ్జాంపుల్ నాకు చెప్పాడు. చీకటి ఉంది కదా రూమ్లో, చీకటి ఉందా లేదంటే ఉంది, కానీ దానికి ఎగ్జిస్టెన్స్ లేదు, దానికి ఉనికి లేదు. ఇప్పుడు ఈ చీకటిని ఇక్కడి నుంచి పంపించగలుగుతామా? ఇజ్ ఇట్ పాసిబుల్? దాంతో ఫైట్ చేయాలి. ఇప్పుడు చీకటిని ఎక్కడి నుంచి పంపించడం కోసం దాన్ని తోసేసి దాంతో ఫైట్ చేస్తే ఏమంటారు? పిచ్చి అంటారు. దాని బదులు చిన్న దీపాన్ని తీసుకురావాలి.
అక్కడ చీకటి లేదు. వెలుతురు అనేది లేకపోవడం మూలాన చీకటి అనేది ఉంది. అదే వెలుతురు వస్తే చీకటికి తనకంటూ ఉనికి లేదు. ఉనికి అంటే ఏంటంటే ఏదో ఉండడం మూలాన మరోటి మాయం ఏంటంటే దానికి ఉనికి లేదు. అది లేకపోవడం మూలాన ఇది వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే వెలుతురు లేకపోవడం మూలాన చీకటి వచ్చింది. సో ఇప్పుడు అలా వచ్చిన దాన్ని మీరు డైరెక్ట్గా ఫైట్ చేసి దాన్ని పంపించలేరు. మళ్ళీ వెలుతురుని తీసుకురావాలి. అలా చిన్న దీపాన్ని రూమ్లోకి తీసుకురావాలి. ఒక వెలుతురుని ఒక లైట్ వేయాలి. అప్పుడు చీకటి పోవడానికి దాంతో ఫైట్ చేయడం చాలా పెద్ద కష్టం కదా. ఇలా చాలా మంది మనసుకి కూడా లేదు, దానికి ఉనికి అనేది లేదు, అది ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఏది లేకపోవడం మూలాన మనసు వచ్చింది అంటే మీలో ఎరుక, మీలో కాన్షియస్నెస్, మీలో అవేర్నెస్, మీలో స్పృహ, మైండ్ఫుల్నెస్, ఏ పదాన్నైనా వాడండి. అది లేకపోవడం మూలాన మీకు ఈ మనసు అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంది. మన జీవితంలో సమస్యలన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ మనసు ఎక్కువగా పనిచేయడమే. ఈ మనసు అలా ఉండగలిగితే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మన అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు లైట్ అవసరం లేనప్పుడు దాన్ని ఆఫ్ చేసుకొని హ్యాపీగా పడుకుంటాం. ఓకే, అది మన కంట్రోల్లో ఉంది. అలాగే మనసు మన కంట్రోల్లో ఉండాలంటే మన లైఫ్లోకి రావాల్సింది ఏంటంటే స్పృహ, ఎరుక. ఎరుక అంటే ఏంటి? ఇది అసలైన జ్ఞానం. ఆ ఎరుక అనేది ఎలా వస్తుంది? ఆల్రెడీ ఉంది. ఎరుక అనేది ఉంది. ఇప్పుడు చూడండి, సూర్యుని కిరణాలు రూమ్లోకి ఎట్లా వస్తాయండి? ఇప్పుడు సూర్యుని వెలుతురు రూమ్లోకి రావాలి. ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ ఉంది. బట్ సూర్యుని కిరణాలు రూమ్లోకి రానియకుండా ఒక డోర్ అడ్డుగా ఉంది. మీరు జస్ట్ ఆ డోర్ని కనుక ఇలా పక్కకి తీస్తే చాలు, ఆ వెలుతురు వచ్చి రూమ్లో పడుతుంది అంతే. అలాగే మీలో ఎరుక ఉంది, మీలో కాన్షియస్నెస్ ఉంది, మీలో స్పృహ ఉంది, మీలో డివైన్ పవర్ ఉంది. సో దీన్ని ఎలా తెచ్చుకోవాలని అడగద్దు, అది ఆల్రెడీ ఉంది. దాంతోనే మనం పుట్టినాం, దాంతోనే మనం జీవిస్తున్నాం. చేప నీటిలో ఎలాగైతే ఉందో అలాగే నిరంతరం మన చుట్టే ఉంది, మనతోనే ఉంది, మనలోనే ఉంది. కానీ మనం గ్రహించట్లేదు. ఎందుకు గ్రహించలేకపోతున్నాం అంటే ఈ మనసు చేసే గోలతో ఐడెంటిఫికేషన్ ఏర్పరచుకుంటున్నాం. ఈ మనసుని నమ్ముతున్నాం, మనసులో వచ్చిన ఆలోచనల్ని పట్టుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ ఎరుక అనేది రావాలి అంటే ఏం చేయాలంటే ఒక విషయం, ఇక్కడ 2-3 పాయింట్లు ఉన్నాయి. ఈ 2-3 పాయింట్లు నేను మీకు చెప్తాను. ఇందులో మీకు నచ్చిందని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ నచ్చుతుంది. సో ఇలా నేను మీకు ఈ మూడిట్లలో మీకు ఏ పాయింట్ నచ్చితే ఆ పాయింట్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గమనించడం ద్వారా. మీరు ఎప్పుడైతే గమనించడం అనేది వాచ్ఫుల్నెస్ అంటారు, మైండ్ఫుల్నెస్ అంటారు, అబ్జర్వింగ్ అంటారు. సో మీరు ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మైండ్ ఆగిపోతుంది, ఎరుక వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు గమనించడం అనేది డోర్ని ఇట్లా పక్కకు తీయడం లాంటిది అన్నట్టు. ఆటోమేటిక్గా సూర్యుని వెలుతురు వస్తూ ఉంటుంది. సో దేన్ని గమనించాలంటే మీ మనసులో ఆలోచనలు వస్తుంటాయి కదా, ఏ ఆలోచన అయినా రానివ్వండి, దాన్ని వదిలేయండి. మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే సమస్యలు ఎదుర్కొంటారు. ఓకే, సో ఊరికే అలా కూర్చొని మనసులో వచ్చే ప్రతి ఆలోచన అది మంచిదా చెడ్డదా అనకండి. ఊరికే అది ఆలోచన మాత్రమే, మీరు దాంతో పెట్టుకోకండి. అదో పెద్ద తలనొప్పి. రోడ్డు గుంట పిచ్చోడు పోతుంటాడు, వాడు ఏదేదో అరుస్తూ ఉంటాడు. మీరు వాని మానాన్ని వాడిని వదిలేస్తారా కదా, వానితో మనకెందుకు తలనొప్పి? మీరు అలా వెళ్ళే పిచ్చోడిని పట్టుకున్నారనుకోండి, మీకు పెద్ద సమస్య అవుతుంది. ఆ మనసు కూడా పిచ్చే. దాదాపుగా అందరం ఒక రకంగా పిచ్చోళ్ళమే. ఓకే, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలా పిచ్చి ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలని అలా పోనీయాలి. ఎవరైనా చెడ్డవాడు పోతుంటే వాడిని పోనీయాలి, వాడిని పట్టుకోదే. దుష్టులకి దూరంగా ఉండాలని ఎందుకంటారు? కొంచెం దూరం జరగాలి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఊరికే మీరు అలా ఉండండి. ఓకే, మీరు ఆ మనసుని మార్చే ప్రయత్నం చేశారనుకోండి, అంత శక్తి మీకు లేదు. ఎరుక రావాలి. ఎరుక వస్తే మనసు మారిపోతుంది. మీరు దాన్ని రావడానికి, ఎందుకంటే ఆ ఎరుక రావడానికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టించాలి, కానీ మీంతటి మీరు దాన్ని తీసుకురాలేదు. ఆల్రెడీ అది ఉంది, మీరు డిస్టర్బ్ చేయకపోతే చాలు. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ దిస్. ఇది కనుక మీకు అర్థమైంది అనుకోండి, లైఫ్లో ఉన్న చాలా సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్ ఉంటుంది. దీన్ని నేను 30 days సెషన్స్ తీసుకున్నప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చెప్తూ ఉంటాను. బేసికల్గా ఊరికే అలా ఉండండి అంతే. ఆలోచనలు వస్తుంటాయి, రానివ్వండి, ఉండనివ్వండి, ఉంటే పోతే పోనివ్వండి. అయ్యో నెగిటివ్ వచ్చింది, కంట్రోల్ చేయాలి, ఆపండి. ఇన్ని రోజులు చేసింది చాలగా, ఇంకేం చేస్తారు? పెద్ద తలనొప్పి. దేన్ని పట్టుకోకండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ దొరుకుతుంది, లెట్ మీ టెల్. ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్లో ఎన్నో బస్సులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఏ బస్సును అయితే పట్టుకుంటారో ఆ బస్సును పట్టుకొని ఆ ఊరికి వెళ్ళొచ్చు.
నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి. అలా ఉన్నప్పుడు మీరు వరంగల్కి వెళ్ళే బస్సు పట్టుకుంటే వరంగల్ పోతాం. ఓకే, మీరు నిజానికి హైదరాబాద్ వ్యక్తియే. హైదరాబాద్ బస్ స్టాండ్లో మీరు ఉండాలి. వరంగల్ బస్సు పట్టుకుంటే వరంగల్, కర్నూలు బస్సు పెట్టుకుంటే కర్నూలు, ఓకే, కరీంనగర్ బస్సు పట్టుకుంటే కరీంనగర్, ఇట్లా పోతూ ఉంటారు. అట్లాగే మీరు దేన్ని పట్టుకోకపోతే అక్కడ ఉంటారు. మీరేం చేయలేవు. వచ్చే బస్సుల్ని అలా అక్కడ కూర్చొని వస్తూ ఉంటే పోతుంటాయి, వస్తూ ఉంటే పోతుంటాయి. అలా చూసినట్టుగానే మీరు ఊరికే ఆలోచన వస్తుంది, ఉంటుంది, కాసేపు పోతుంది, ఉంటుంది, వస్తుంది, ఉంటుంది, పోతుంది. మీరు దేన్ని పట్టుకున్నా సరే, ఒక నెగిటివ్ థాట్ని పట్టుకున్నారనుకోండి, నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. పాజిటివ్ థాట్ని పట్టుకుంటే దాంట్లోకి వెళ్ళిపోతారు. మీరు పాజిటివ్ నెగిటివ్ దేన్ని పట్టుకోకపోతే మీరు డివైన్ అవుతారు, మీరు దైవం అవుతారు, మీరు అన్లిమిటెడ్ అవుతారు. పాజిటివ్ కూడా లిమిటెడే. ఓకే, అంటే పాజిటివ్గా థింక్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు అన్లిమిటెడ్గా డివైన్గా ఉండే అవకాశం ఉన్నట్టు ఓన్లీ పాజిటివ్ ఎందుకు. మీరు ఎప్పుడైతే అన్లిమిటెడ్గా ఉంటారో మైండ్ని జస్ట్ ఇట్లా ఒక చిన్న థాట్తోనే యూ కెన్ మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనసులో వచ్చే ఆలోచనలని రానివ్వండి, నేను ఇది చేశాను, ఇది నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది అంటే, నిజంగా నా లైఫ్లో ఎక్కువగా ఈ అబ్జర్వేషన్ లేదా గమనించడం అనే కాన్సెప్ట్ తెలిసిన తర్వాత చాలా గందరగోళం తగ్గింది. ఊరికే ఈ మనసులో ఆలోచనలు వచ్చినప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేయలేను, నా వల్ల ఏ పని కాదు, మీ వల్ల అవుతుందా, నేను ఇలాగే అనుకునేవాడిని, నా వల్ల కాదు, ఊరికే చూస్తూ ఉంటాను. బట్ కొన్ని సందర్భాల్లో తప్పిపోయి ఆలోచనలో పడి కొట్టుకోపోయేవాడు. బట్ మళ్ళీ స్పృహ వచ్చినప్పుడు, ఎరుకలోకి వచ్చినప్పుడు గమనించడం, ఆ, అయ్యయ్యో నేను అనవసరంగా అందులో పడి కొట్టుకోపోయిన ఆలోచనలు అనుకోండి. మళ్ళీ అది కూడా ఒక థాట్. ఊరికి అలా చూడండి అంతే, అలా చూడండి అంతే. చూడడం అనేది మీలో ఉన్న మనసుకు అతీతమైనటువంటి మీ సెంటర్ అంటారు, ఆ సోల్ యొక్క పని బేసికల్గా. చూడండి, గమనించండి, దాన్ని విడదీయకండి. పాజిటివ్ అయినా రానివ్వండి, నెగిటివ్ అయినా రానివ్వండి, దాన్ని వదిలేయండి. గమనించడం అనేది మీలో ఉన్న నెగటివిటీని మొత్తాన్ని క్లీన్ చేస్తారు. అబ్బాయి ఇది చాలా కష్టంగా ఉందండి, నా వల్ల కావట్లేదు, ఇంకేమైనా మెథడ్ ఉందంటే ఉంది. సెకండ్ మెథడ్, దీని ఏమంటారంటే డైనమిక్ మెడిటేషన్స్ అని అంటూ ఉంటారు. ఓకే, ఓషో రాసిన పుస్తకం, మీరు బహుశా ఓషో గురించి విని ఉంటే ఇది తెలుస్తుంది. డైనమిక్ మెడిటేషన్స్ అని అంటుంటారు అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి, లోపల ఫ్రస్ట్రేషన్ ఉంది, నెగిటివ్ ఉంది. సో ఇప్పుడు అంత ఎప్పుడు చూస్తే ఏదో పని చేస్తుండే వాళ్ళు సడన్గా ఇలా కూర్చొని కళ్ళు మూసుకొని వచ్చేదాన్ని పోయేదాన్ని గమనించడం అనేది అంత తేలికైన పని కాదు. సో కాబట్టి ఏం చేయాలంటే డైనమిక్ మెడిటేషన్స్ని మొదలు పెట్టాలి. డైనమిక్ మెడిటేషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నిజంగా నేను ఒక స్కూల్లో ఇది చెప్పాను కొంతమందికి, టీచర్స్కి చెప్పాను. మా క్లాస్ రూమ్లో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారండి, ఏం చేయాలి అంటే, అల్లరి చేసే పిల్లలందరినీ కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ వీళ్ళకి ఎక్స్ట్రా ఉంచుకోండి. అల్లరి చేసే పిల్లలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎట్లయినా ఒప్పుకుంటారు, చదవని పిల్లలు ఉంటారు కదా, ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా ఉండండి అని చెప్పండి. స్కూల్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు ఉండకూడదు. సో ఆ 20-30 మందిని ఏం చేయండి అంటే, ఎంతమంది ఉంటే అంతమందిని వెళ్ళిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో విపరీతంగా అల్లరి చేయమని చెప్పండి, అరవమని చెప్పండి, డ్యాన్సులు చేయమని చెప్పండి. ఎందుకంటే సప్రెస్డ్ ఎమోషన్స్ ఉండడం వల్ల వాళ్ళు కుదురుగా కూర్చోలేకపోతున్నారు, వాళ్ళు ఎప్పటికీ అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయాలి. ఇలా రిలీజ్ చేసిన తర్వాత అరుస్తారు, అల్లరి చేస్తారు, కింద పడి బొర్లుతారు, డ్యాన్సులు చేస్తారు. అలా ఒక నెల రోజుల పాటు వాళ్ళని అలా ఉండనివ్వండి, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయండి, అది మొత్తం రిలీజ్ అయిపోతుంది. నేను దీన్ని ఒక స్కూల్లో చెప్పినప్పుడు కొంతమంది టీచర్స్, ఏంటండి అంత పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు మీరు అని. నేను చెప్పడం ఏంటి, అందులోపల అదే పిచ్చి ఉంది, మీకు అర్థమవుతుందా? కోపం వస్తే అంతే పిచ్చిగా ఉంటున్నాం, మీకు ఇది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకే, మీరు మంచిగా ఉన్నారు అనే ముసుగులో ఉంటున్నారు, పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నారు, అది వర్కౌట్ కాదు అని చెప్పాను బేసిక్గా. బట్ ఇలా చేయండి, ఏదో ఒకటి గమనించడం, ఓకే, లేదంటే ఇలా. సో తర్వాత నేను చేసిన కొన్ని నేను ప్రత్యేకించి చేసింది, నేను కొంతమందికి సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు రూమ్లో ఇది డోర్స్ వేసుకొని రోజు ఒక 20 నిమిషాల పాటు ఇష్టం వచ్చినట్టు ఉండాడు, పిచ్చి పిచ్చిగా ఉండాడు, పిచ్చివాడిలాగా ప్రవర్తించండి. అయితే మీరు పిచ్చివాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. వాడికి పిచ్చివాడు అనే స్పృహ ఉండదు. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఆ ఎరుక ఉంటుంది, మీరు కావాలనుకున్నప్పుడు దీన్ని ఆపచ్చు. ఓకే, అది మీ కంట్రోల్లోనే ఉంటుంది. బట్ దీనివల్ల ఏంటంటే సప్రెస్డ్ ఎమోషన్స్ అన్ని కూడా పోతాయి. సో అలా కంప్లీట్గా అరవండి, ఎగరండి, దునకండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయండి, పిచ్చి పిచ్చి ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉండండి. అండ్ దీన్నే నేను ఇంతకుముందు ఒక స్కూల్లో చెప్పానని చెప్పాను కదా,
అందులో ఉన్న ఒక టీచర్ కొద్ది రోజుల తర్వాత నాకు కాల్ చేసి, నేను హైదరాబాద్లో చూశానండి, మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, వాళ్ళకి కొన్ని ఏదో దాని పేరు ఏదో చెప్పారు, నాకు కూడా తెలియదు, కొన్ని రూమ్స్ ఉంటాయట. అండ్ ఎవరైతే ఫ్రస్ట్రేషన్తో డిప్రెషన్తో ఉంటారో కొన్ని కొన్ని డబ్బులు తీసుకొని ఆ రూమ్లోకి పంపిస్తారంటే చాలా వస్తువులు ఉంటాయట. ఏదో పెద్దదాన్ని పట్టుకొని ఇట్లా కొడుతూ ఉంటారు. ఇక ఎట్లా అంటే ప్రతి దాన్ని కొట్టడము, ఇలా ఇలా కంప్లీట్గా చేస్తూ ఉంటారు. అన్ని వస్తువులు పగలగొడుతూ ఉంటారు. అలా పగలగొట్టినప్పుడు లోపల ఉన్న ఎమోషన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోతాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల సమాజాన్ని కానీ కుటుంబంలో ఎవరికి కానీ నష్టం కలగకుండా ఉంటుంది. మీరు చెప్తున్నప్పుడు అప్పుడేమో అనుకున్నాం కానీ ఇప్పుడు ఇది ఇటువంటి పెద్ద బిజినెస్ కూడా తయారైందని. మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయడం ఎందుకు? ఇంట్లోనే మనం ఏ వస్తువుని ఏ వస్తువుని కూడా టచ్ చేయకుండా మనం జస్ట్ ఊరికి అరవండి, డాన్సులు చేయండి. డాన్స్ చేయడం అనేది ఖచ్చితంగా మైండ్ మొత్తాన్ని రిలీజ్ చేస్తుందండి. ఓకే. సో బాడీ పరంగా మొత్తం డైనమిక్గా ఉండాలి. అంటే అటు ఇటు నేను ఒకటి డైనమిక్ మెడిటేషన్ చేపిస్తూ ఉంటాను నా సెషన్స్‌లో. 6 డేస్ లేదా 3 డేస్ చేపిస్తుంటాను. నా పర్సన్స్ యొక్క మెంటాలిటీని బట్టి. ఆ తర్వాత నేను మేనిఫెస్టేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడతాను. ముందు లోపల మొత్తం క్లియర్ కావాలి కదా! ఓకే. ఇది ఒక పద్ధతి. ఎమోషన్స్ రిలీజ్ చేయాలంటే అరవాలే, దునకాలే, అల్లరి చేయాలి. చిన్న పేరెంట్స్ ఎవరైనా వింటూ ఉంటే మాత్రం పిల్లల్ని దయచేసి కంట్రోల్ చేయకండి. కంట్రోల్ చేస్తే వాళ్ళ లోపల భయాలు, టెన్షన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగి వాళ్ళు పెరుగుతున్న ప్రాసెస్‌లో ఏ పని చేయలేని విధంగా తయారవుతారు. ఓకే. సో మూడోది, దీన్ని భక్తి యోగం అని అంటారు, సరెండర్ అని అంటారు. ఏదొచ్చినా సరే దీన్ని ఏమంటారు అంటే భగవద్గీతలో కూడా ఉంటది క్లియర్. ఈ పాజిటివ్ నీదే, ఈ నెగెటివ్ నీదే. డిటాచ్ అంటారు. అంతా నీదే. ఏం జరిగినా నీకే. ఒక హయ్యర్ పవర్‌ని ఊహించుకొని దానన్నిటికి సరెండర్ చేయడం. పాజిటివ్ నీదే, నెగెటివ్ నీదే, మంచి నీదే, చెడు నీదే. ఎందుకంటే దేనికి మనం అంటుకోమన్నట్టు. సో ఈ రకంగా మనం ఏంటంటే మన లోపల డివైన్ పెరిగే అవకాశం ఉంటది. పాజిటివ్ వచ్చిందా? అది దేవుడు. నెగెటివ్ వచ్చిందా? నీకెందుకు? అక్కడ హయ్యర్ పవర్ ఉంది. ఇట్ విల్ టేక్ కేర్. చూసుకుంటది. మీకు ఏది నచ్చితే అది. అంటే భక్తి యోగంలో ఉండాలి అంటే ఇదేంటంటే అన్నిటిని సరెండర్ చేయాలంటే మీకు ఒక హయ్యర్ పవర్ మీద ఒక నమ్మకం ఉండాలి. ఓకే. గమనించాలి అంటే కొంచెం ఓపిక ఉండాలి. మీకు ఏది సెట్ అవుతుందో దాన్ని చూసుకొని ఈ మూడిట్లలో కొద్ది రోజుల పాటు ట్రై చేసి చూడండి. అండ్ ఇంకో చివరికి ఒక ముఖ్య విషయం ఏంటంటే నేను 30 డేస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. ఇందులో ఏం చెప్తాను అంటే ఫస్ట్ నోయింగ్ యువర్ ట్రూ సెల్ఫ్. మీరు ఈ బాడీ కాదు, మీరు ఈ మనిషి కాదు, ఈ బాడీకి మైండ్‌కి అతీతంగా ఉన్నటువంటి ఒక కాన్షియస్‌నెస్, ప్యూర్ అవేర్‌నెస్ అనే విషయం మీద ఫస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత ఏంటంటే దాన్ని తెలుసుకోవడానికి ఈ బాడీని, మైండ్‌ని దాటి జర్నీ చేయాలి. ఓకే. ఇదంతా క్లీన్ కావాలి. దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. డైనమిక్ మెడిటేషన్స్ ఉంటాయి, సింపుల్ మెథడ్స్ ఉంటాయి. చాలా బాగుంటది. అండ్ తరువాత మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లోకి ఎంటర్ అయినామన్నమాట. ఓకే. సో ఎవరైనా సరే మీకు ఈ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలనుకుంటే 7386532502 7386532502కి 30 డేస్ క్లాసెస్‌కి నేను ఇంట్రెస్ట్ ఉందని నాకు చిన్న మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్‌కి 7386532502 దీనికి సంబంధించిన ఒక వీడియో ఇంట్రడక్షన్ టు 30 డేస్ సెషన్ అని కూడా ఒక వీడియో కూడా చేశాను. వీలైతే అది చూడండి. డీటెయిల్‌గా ఉంటది. ఓకే. సో 30 డేస్ రోజుకో గంట సమయాన్ని నాకు ఇచ్చి చూడండి. అండ్ మీ మనసుని ఖాళీ చేస్తూ మీ మేనిఫెస్టేషన్‌ని స్పీడప్ చేసే మేనిఫెస్టేషన్ స్పీడప్ అయిపోతుంది. అండ్ మీరు మరింత ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. టైమింగ్స్ మిగతాయన్నీ కూడా మీరు మెసేజ్ చేసిన తర్వాత యూ విల్ గెట్ టు నో. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే. బాయ్.